హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలోని మెజర్మెంట్స్ కొలతలు పాఠ్యాంశంలో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మనం ఏమేమి నేర్చుకున్నాము? మెజరింగ్ లెంత్, పొడవుని కొలవడం నేర్చుకున్నాం కదా. పొడవుని మిల్లీమీటర్లలోను, సెంటీమీటర్లలోను, మీటర్లలోను, కిలోమీటర్లలోను ఎలా కొలవాలి, అలాగే ఒక కొలత ప్రమాణం నుండి ఇంకొక కొలత ప్రమాణానికి పొడవుకు సంబంధించి కిలోమీటర్లని మీటర్లలోకి, మీటర్లని కిలోమీటర్లకి, సెంటీమీటర్లని మీటర్లకి, మీటర్లని సెంటీమీటర్లకి, సెంటీమీటర్లను మిల్లీమీటర్లకి, మిల్లీమీటర్లని సెంటీమీటర్లకి ఇలా మార్చడం కూడా తెలుసుకున్నారు కదా. అలాగే పొడవులకు సంబంధించి కూడికలు, తీసివేతలు, గుణకారాలు ఎలా చేయాలో కూడా తెలుసుకున్నారు కదా. వాటికి సంబంధించినవి కూడేటప్పుడు, తీసివేసేటప్పుడు, గుణకారం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలన్నది ఈరోజు మనము మెజరింగ్ మాస్, బరువులను కొలవడం ఎలాగో తెలుసుకుందాం. హౌ హెవీ, హౌ లైట్, ఎంత బరువు, ఎంత తేలిక అన్నది మనం ఎలా చెప్తాము. మనం మామూలుగా బరువు ఎక్కువ ఉంది, తేలికగా ఉంది అనేది ఎలా చెప్తాము? మామూలుగా అయితే మనం దాన్ని ఎత్తి పట్టుకొని చూసినప్పుడు అది మనం ఈజీగా ఎత్తగలుగుతున్నాము అంటే తేలికగా ఉంది అంటాం. మనం కష్టపడి ఎత్తగలుగుతుంటే బరువుగా ఉంది అంటాం. అది మామూలుగా చెప్తాం కదా. ఇక్కడ ఒక ప్రమాణానికి ఇంకొక ప్రమాణానికి అంటే బరువులకు సంబంధించి ఒక వస్తువు బరువుకి ఇంకొక వస్తువు బరువుకి మనం పోల్చి చూసి ఏది ఎక్కువ బరువు ఉంది, ఏది ఎక్కువ తక్కువ బరువు ఉంది అంటే తేలికగా ఉంది అన్నది మనం ఎలా చెప్పాలో కూడా తెలుసుకుందాం. అబ్దుల్ వెంట్ టు ఏ కిరాణా షాప్ అండ్ స్పెంట్ సమ్ టైమ్ దేర్. అబ్దుల్ ఒక కిరాణా అంగడికి వెళ్ళాడు, అక్కడ కొంతసేపు గడిపాడు. హీ అబ్జర్వ్డ్ ద కస్టమర్స్ అండ్ థింగ్స్ దే వర్ బయ్యింగ్. అక్కడికి వచ్చే కస్టమర్లు వస్తారు కదా కొనడానికి, వాళ్ళు కొంటున్న వస్తువులని గమనించాడు అక్కడ ఉన్నంతసేపు. రైట్ ఎనీ 5 items యూజువల్లీ వి బై ఇన్ కిలోగ్రామ్స్ అండ్ గ్రామ్స్. మీరు కూడా ఎప్పుడైనా కిరాణా షాప్కి వెళ్ళి వస్తువులు కొనే ఉంటారు కదా. అలాగే ఆ కొన్న వస్తువుల్లో మామూలుగా మనము కిలోగ్రాముల్లో కొనే వస్తువులు ఏవి, కొన్ని 5 వస్తువులు ఇక్కడ రాయండి. గ్రాములలో కొనే వస్తువులు ఒక 5 ఇక్కడ రాయండి, సరేనా? కింద ఒక కాన్వర్జేషన్ ఉంది చూడండి, అబ్దుల్ కి షాప్ కీపర్ కి మధ్యలో. అబ్దుల్, ఐ వాంట్ 4 రైస్ ప్యాకెట్స్. అబ్దుల్ ఏమంటున్నాడంటే 4 బియ్యం బస్తాలు కావాలి నాకు అంటున్నాడు. 4 రైస్ ప్యాకెట్స్. ద షాప్ కీపర్, ఆ కిరాణాదారు, అమ్మకందారు ఏమంటున్నాడు? వాట్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ డూ యూ వాంట్? నీకు ఎలాంటి బస్తాలు కావాలి? 25 kg ఆర్ 10 kg బ్యాగ్స్. నీకు ఎలాంటి బస్తాలు కావాలి? 25 కిలోల బస్తాలా లేక 10 కిలోల బస్తాలా? అబ్దుల్, ఐ వాంట్ టు బై 25 కిలో బ్యాగ్స్. అబ్దుల్ 25 కిలోల బస్తాలు కావాలి అన్నాడు. ద షాప్ కీపర్, ఇఫ్ యు బై 4 such bags, it will be 1 quintal. Abdul calculated it. 4 multiplied by 25 kg equal to 100 kg. షాప్ కీపర్ ఏమన్నాడు అంటే, నీకు 25 బస్తాలవి 4 కావాలన్నావు కదా, అయితే అది మొత్తము 1 క్వింటాలు అవుతుంది అన్నాడు. అంటే ఆ 4 బస్తాలు కలిపి 1 క్వింటాలు అన్నాడు. అబ్దుల్ దాన్ని లెక్క పెట్టాడు. ఏమని? నాకు 4 బస్తాలు కావాలి, ఒక్కొక్క బస్తా 25 కిలోలు కాబట్టి గుణకారం చేస్తే మొత్తం 100 కిలోలు. 4 బస్తాలు కలిపి 100 కిలోలు. షాప్ కీపర్ చెప్పింది
ఆ 100 కిలోలని అతను 1 క్వింటాలు అని చెప్పాడు. అంటే అబ్దుల్ లెక్కేసుకున్నాడు. ఓహో, అంటే 1 క్వింటాలు అంటే 100 కిలోలు అని అతనికి అర్థమైంది. అప్పుడు అబ్దుల్ ఇంకొక క్వశ్చన్ అడిగాడు. దెన్ వాట్ ఈజ్ ఎ టన్? మరి టన్ను అంటే ఎంత? క్వింటాలు అంటే 100 కిలోలు అని మీరు ఇప్పుడు చెప్పారు కదా, మరి టన్ను అంటే ఎంత అని చెప్పి అబ్దుల్ అడిగాడు. దానికి షాప్ కీపరు, ద వెయిట్ ఆఫ్ 10 క్వింటాల్స్ ఈజ్ 1 టన్. 10 క్వింటాళ్ళు అయితే 1 టన్ను అన్నాడు షాప్ కీపర్. మరి 1 టన్నుకి 10 క్వింటాళ్ళు కదా, ఒక్కొక్క క్వింటాకి 100 కిలోలు. ఒక్కొక్క క్వింటాకి 100 కిలోలు అయితే 10 క్వింటాళ్ళకి 10 × 100 అంటే మొత్తం 1000 కిలోలు. అంటే 1 టన్ను అంటే 1000 కిలోలు. టన్నుకి 1000 కిలోలు. ఈ విధంగా అబ్దుల్కి ఆ కిరాణాదారు చెప్పాడు. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి మీరు ఇప్పుడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కిలోస్ ఆర్ గ్రామ్స్. ఇక్కడ ఇచ్చిన ఖాళీల్లో కిలోలు కానీ గ్రాములు కానీ రాయండి. ఇక్కడ తెలుగులో క్వశ్చన్ తప్పుగా ఉంది. సత్యం అసత్యం రాయమన్నారు, కాదు. ఇక్కడ ఇచ్చిన డాష్లో కొలతను రాయాలి. కిలోగ్రామ గ్రామ అన్నది మొదటిది వాళ్ళే చేశారు. మై ఫ్రెండ్ వెయిస్ 38 kg. నా స్నేహితుడు లేదా నా స్నేహితురాలు బరువు 38 కిలోగ్రాములు. మనిషి బరువు చెప్తున్నామంటే కిలోగ్రాముల్లోనే కదా చెప్తాము, ఎక్కువ బరువే ఉంటారు కదా. కాబట్టి 38 కిలోగ్రాములు. 38 గ్రాములు ఉండరు కదా, చాలా తక్కువ కదా 38 గ్రాములు అంటే. ఆ విధంగా అక్కడ కొలత కిలోగ్రాములు కరెక్ట్. ఆ విధంగా మిగతావి మీరు చేయండి. కిందవి చేశారు కదా. ఏ ప్యాకెట్ ఆఫ్ రైస్ వేస్ 50. చెప్పండి ఎంత? ఒక బియ్యం బస్తా బరువు 50 గ్రాములు ఉంటుందా, కిలోగ్రాములు ఉంటుందా? రైట్, కేజీల్లోనే కదా ఉంటుంది. బస్తా బరువు అంటే ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి 50 కిలోగ్రాములు, 50 కేజీలు. మై పెన్ వేస్ 20 గ్రాముల కిలోగ్రాముల? నా కలం బరువు 20. పెన్ను బరువు 20 కేజీలు ఉంటుందా, 20 గ్రాములు ఉంటుందా? పెన్ను బరువు అంతెందుకు ఉంటుంది కదా, కాబట్టి 20 గ్రాములే, తక్కువ బరువే ఉంటుంది. కాబట్టి 20 గ్రామ్స్. మై స్కూల్ బ్యాగ్ వేస్ 3.5. చెప్పండి, కిలోగ్రాముల గ్రాముల? ఒక స్కూలు సంచి బరువు 3.5 గ్రాములు ఉంటుందా, కిలోగ్రాములు ఉంటుందా? రైట్, మరి 3 గ్రాములంత ఉండదు కదా. బుక్స్ అన్ని కలిపి చూస్తే స్కూల్ సంచి బరువు 3.5 కిలోగ్రాములే ఉంటుంది. ఏ ట్యూబ్ ఆఫ్ గమ్ వేస్ 100 డాష్. ఒక బంక సీసా బరువు 100. మీ దగ్గర ఉన్న గమ్ బాటిల్, ఒక చిన్న గమ్ బాటిల్ బరువు ఎంత ఉండొచ్చు? 100 కిలోగ్రాములు ఉంటుందా, 100 గ్రాములు ఉంటుందా? కిలోగ్రాములు అంటే ఎక్కువ కదా, అంత బరువు ఉండదు కదా. కాబట్టి 100 గ్రాములు. మై ఎంటీ వాటర్ బాటిల్ వేస్. నా ఖాళీ నీళ్ళ సీసా బరువు ఎంత ఉండొచ్చు? మీ నీళ్ళ సీసా బరువు అది కూడా ఖాళీగా ఉన్నది. చెప్పండి. నా దగ్గర ఉన్నదైతే దాదాపుగా ఒక 100 గ్రాముల బరువు ఉంటుంది. చేశారు కదా. ఈ విధంగా మనం బరువుల్ని అంచనా వేస్తూ చెప్పచ్చు. ఆ వస్తువుని, ఆ బరువుని బట్టి మనం ఏ కొలత వస్తుంది అనేది మనం అంచనా వేయచ్చు కదా. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్ టు కన్వర్ట్ కిలోగ్రామ్ ఇంటూ గ్రామ్ అండ్ వైస్ వెర్సా. కింద మనకి కిలోగ్రాముల్ని గ్రాముల్లోకి మార్చడం, అలాగే గ్రాముల్ని కిలోగ్రాముల్లోకి మార్చడం పైన కొన్ని ఉదాహరణలు ఇచ్చారు, అవి చూద్దామా. కన్వర్ట్ 5 kilograms into grams.
5 కిలోగ్రాముల్ని గ్రాముల్లోకి మార్చండి అన్నారు. అలా మార్చాలి అంటే మొదటగా మనకి 1 కిలోగ్రాముకి ఎన్ని గ్రాములు తెలియాలి కదా. మీరు కింది తరగతుల్లో ఆల్రెడీ నేర్చుకున్నదే. 1 కిలోగ్రాముకి 1 కేజీకి 1000 గ్రాములు కదా. 1 కేజీకి 1000 గ్రాములు, 1 కిలోగ్రాముకి 1000 గ్రాములు. అయితే 5 కిలోగ్రాములని గ్రాముల్లోకి మార్చాలి అన్నప్పుడు 1 కిలోగ్రాముకి 1000 గ్రాములు అయితే 5 కిలోగ్రాముల కన్నప్పుడు 5 ఇంటూ 1000 కదా. 1000తో గుణకారం చెయ్యాలి. కిలోగ్రాముల్ని గ్రాముల్లోకి మార్చాలి అంటే 1000తో గుణకారం చెయ్యాలి. అంతేనా. 5 ఇంటూ 1000 5000 గ్రాములు. అలాగే రెండోది చూడండి, కన్వర్ట్ 3 kg 5 grams ఇంటూ గ్రామ్స్. 3 కిలోగ్రాముల 5 గ్రాములు ఈ మొత్తాన్ని గ్రాముల్లోకి మార్చమంటున్నారు. అంటే ఏం చేయాలి, మనకేమన్నారు, 3 కిలోగ్రాముల 5 గ్రాములు. కిలోగ్రాములను గ్రాముల్లోకి మార్చాలంటే ఏం చేస్తాం, 1 కిలోగ్రాముకి 1000 గ్రాములు కాబట్టి కిలోగ్రాముని గ్రాముల్లోకి మార్చాలంటే 1000తో గుణకారం చేస్తాం. అదే చేశారు ఇక్కడ కూడా కదా. 3 ఇంటూ 1000 ప్లస్ 5 గ్రాములు. 3 కిలోగ్రాముల 5 గ్రాములని 3 కిలోగ్రాములు ప్లస్ 5 గ్రాములు అని రాసుకున్నారు. ఈ 3 కిలోగ్రాములని గ్రాముల్లోకి మార్చాలంటే 3000 గ్రాములు ప్లస్ 5 గ్రాములు. మొత్తం కలిపితే 3005 గ్రాములు కదా. అలాగే ఉదాహరణ 3వ చూడండి, కన్వర్ట్ 3000 grams ఇంటూ కిలోగ్రామ్స్. ఇక్కడ మనకి గ్రాముల్ని కిలోగ్రాముల్లోకి మార్చడం రివర్స్ లో. అంటే ఏం చేస్తాం, ఇది కూడా మీకు ఆల్రెడీ తెలిసిందే. 1 గ్రాముకి 1/1000 కిలోగ్రాములు అంతే కదా. 1 కిలోగ్రాముకి 1000 గ్రాములు అయితే 1 గ్రాముకి 1/1000 కిలోగ్రాములు కదా. అంటే ఇక్కడ ఏం చేస్తాం, మరి అర్థమైంది కదా మీకు. ఇప్పుడు గ్రాముల్ని కిలోగ్రాముల్లోకి మార్చాలంటే మనం 1000తో భాగహారం చెయ్యాలి. ఇప్పుడు ఈ 3000ని 1000తో భాగాహారం చేస్తే 3000, 1000తో భాగహారం అంటే 1000 3లు 3000. మనం ఇక్కడ గ్రాములతో గ్రాములని భాగహారం చేస్తున్నాం. అంటే మనకి శేషంలో గ్రాములు వస్తాయి, భాగఫలంలో కిలోగ్రాములు వస్తాయి కదా. 1000 గ్రాములతో 3000 గ్రాములు భాగాహారం చేస్తున్నాం కాబట్టి మనకి శేషం 0 గ్రాములు, భాగఫలం 3 కిలోగ్రాములు కదా. అంటే మొత్తం విలువ 3 కిలోగ్రాములు. అలాగే ఇంకొకటి, కన్వర్ట్ 5040 grams ఇంటూ కిలోగ్రామ్స్. ఇది కూడా అంతే. మనకి 1 కిలోగ్రాముకి 1000 గ్రాములు. అలాగే రివర్స్ లో 1 గ్రాముకి 1/1000 కిలోగ్రాములు. కాబట్టి ఈ మొత్తం 5040 గ్రాముల్ని కిలోగ్రాముల్లోకి మార్చాలంటే 5040ని 1000తో భాగహారం చేయాలి కదా. 1000 5లు 5000 పోతే 40 గ్రాములు మిగులుతుంది శేషము. భాగఫలం 5 కిలోగ్రాములు కదా. అంటే మనకి 5 కిలోగ్రాముల, ఇక్కడ శేషం ఉంది కాబట్టి దాన్ని కూడా తీసుకోవాలి. 40 గ్రాములు మొత్తం విలువ, అది కిలోగ్రాముల్లో చెప్తే. ఇప్పుడు అర్థమైంది కదా. కిలోగ్రాముల్ని గ్రాములకు మార్చడం, గ్రాముల్ని కిలోగ్రాములకు మార్చడం. కిలోగ్రాముల్ని గ్రాముల్లోకి మార్చాలంటే 1000తో గుణకారం చేయాలి. గ్రాముల్ని కిలోగ్రాముల్లోకి మార్చాలంటే 1000తో భాగహారం చేయాలి. ఎందుకంటే 1 కిలోగ్రాముకి 1000 గ్రాములు, అలాగే 1 గ్రాముకి 1/1000 కిలోగ్రాములు కదా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకి అలాగే ఈ అభ్యాసంలోని ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు చేయండి వీటిని ఉపయోగించి. ఆ తర్వాత ఇక్కడ థింక్ అండ్ డిస్కస్, ఆలోచించి చర్చించమన్నారు. ఇక్కడ ఈ ప్రశ్నకు మీరు ఆలోచించి సమాధానం చెప్పండి. అలాగే ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. మేక్ సింపుల్ వేస్ విత్ శాండ్ అండ్ కవర్ ఆర్
with empty paste tubes and sand. Go to a grocery shop, bring the vase, use the vase and prepare some vase with sand and cover. మీకు ఏమన్నారంటే పాత పేస్ట్ ట్యూబ్లు, కవర్లు, ఇసుక, మీ పాత పేస్ట్ ట్యూబ్లు వాడి వదిలేసిన ఉంటాయి కదా అవి, లేదా కవర్లు, ఇసుక, ఈ మూడింటిని ఉపయోగించి లేదా కవర్లు, ఇసుక ఉపయోగించి బరువుల నమూనాలను తయారు చేయమన్నారు. ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్న కిరాణా షాప్కి వెళ్ళి తూనిక రాళ్ళు, అక్కడ రాళ్ళు ఉంటాయి కదా, కేజీ, అర కేజీ, 250 గ్రాములు, 100 గ్రాములు, ఇలా రాళ్ళు ఉంటాయి కదా తూనిక రాళ్ళు, ఆ తూనిక రాళ్ళను తెచ్చుకొని మీరు తయారు చేసిన ఈ నమూనాలను ఆ బరువులకు తగ్గట్టుగా తయారు చేయండి. దీనికోసం మీ దగ్గర తూనిక రాళ్ళు ఉంటే అవి చేయండి, లేదంటే దగ్గరలో ఉన్న షాప్ దగ్గర నుంచి తీసుకోండి కాసేపు. డూ యు నో, మీకు తెలుసా, కన్వర్టింగ్ 3 కిలోగ్రామ్స్ ఇంటూ మిల్లీగ్రామ్స్, 3 కిలోగ్రాముల్ని మిల్లీగ్రాముల్లోకి మార్చడం ఎలాగో మీకు తెలుసా? మీరు ఇందాకే నేర్చుకున్నారు. కిలోగ్రాముల్ని గ్రాముల్లోకి మార్చాలి అంటే ఏం చేస్తాం? 1 కిలోగ్రాముకి 1000 గ్రాములు. కాబట్టి కిలోగ్రాముల్ని గ్రాముల్లోకి మార్చాలంటే మనం 1000తో గుణకారం చేస్తాం కదా. కిలో అంటేనే ఇంటూ 1000 అని, కిలో అనగా 1000 అంటే దాన్ని గుణకారం చేయాలి. ఇంటూ 1000 చేస్తే ఆ విలువ కిలో అవుతుంది. గ్రాముల్ని ఇంటూ 1000 చేస్తున్నాం కాబట్టి అది కిలోగ్రాము కదా. అలాగే మిల్లీ అంటేనే అర్థము 1000వ వంతు, 1000th పార్ట్ అని. 1000వ వంతు అంటే 1000తో భాగాహారం చెయ్యాలి అని. మిల్లీ అంటేనే 1000తో భాగాహారం చేయాలి. ఇక్కడ 1 గ్రాముని 1000తో భాగాహారం చేస్తే అది మిల్లీ అవుతుంది, మిల్లీ గ్రాముల్లోకి అది మారుతుంది కదా. అంటే ఇంతకు ముందు భాగాల్లోనే మీకు చెప్పాను, మనం పొడవులు నేర్చుకుంటున్నప్పుడే ఈ కిలోకి డెకా, హెక్టా, మిల్లీ, డెసి, సెంటి వీటికి సంబంధించి మీకు సంబంధాలు చెప్పాను కదా. మనకి మూల కొలత, బరువుకు సంబంధించి మూల కొలత గ్రాము, ఆ గ్రాముకి మనము ఇంటూ 1000 అంటే 1000తో గుణకారం చేస్తే అది కిలోగ్రాములు. అదే గ్రాముకి మనము డివైడెడ్ బై 1000 అంటే 1000తో భాగాహారం చేస్తే అది మిల్లీగ్రాములు కదా. అంటే మనం ఈజీగా చెప్పచ్చు, 1 కిలోగ్రాముకి 1000 గ్రాములు అని. 1 కిలోగ్రాముకి 1000 గ్రాములు కావాలి కదా. అలాగే 1 గ్రాముకి, ఇది మనం గ్రాముని 1 అంటే 1000తో భాగాహారం చేస్తున్నాం కాబట్టి మిల్లీగ్రాములు వస్తుందంటే 1 గ్రాముకి 1000 మిల్లీగ్రాములు అని అర్థం. అంటే 1000 మిల్లీగ్రాములు కలిపితే మనకు 1 గ్రాము అవుతుంది కదా. ఈ విలువలు గుర్తుంటే చాలు, మీరు కిలోగ్రాముల్ని మిల్లీగ్రాముల్లోకి మార్చచ్చు. ఎలాగా ఒకసారి చూద్దామా? ఇక్కడ ఏమన్నారు, 3 కిలోగ్రాముల్ని మిల్లీగ్రాముల్లోకి మార్చాలి అన్నారు. ఇక్కడ మనం ఫస్ట్ రాసుకుందాం. ఇక్కడ 1 కిలోగ్రాముకు 1000 గ్రాములు, అలాగే 1 గ్రాముకి 1000 మిల్లీగ్రాములు, ఎంజీ అని రాస్తాం మిల్లీగ్రాముల్ని. తెలుగులో అయితే మీ గ్రా అని రాస్తాం. ఇక్కడ చూడండి, మీ గ్రా అని ఆ విధంగా రాస్తాం. ఇంగ్లీష్లో అయితే ఎంజీ. ఇప్పుడు మనం 3 కిలోగ్రాముల్ని మిల్లీగ్రాముల్లోకి మార్చాలంటే మొట్టమొదటిసారి మనం గ్రాముల్లోకి మార్చుకుందాం. 3 కిలోగ్రాముల్ని గ్రాముల్లోకి మార్చాలంటే ఇంటూ 1000 చేయాలి ఫస్ట్. అంటే ఇది గ్రాముల్లోకి వస్తుంది. మొత్తం ఎంత? 3000 గ్రాములు. అలాగే ఇప్పుడు గ్రాముల్ని మిల్లీగ్రాముల్లోకి మార్చాలంటే అక్కడ కూడా మనకి 1 గ్రాము ఈక్వల్ టు 1000 మిల్లీగ్రాములు. మనకి ఇప్పుడు గ్రాముల్లో విలువని మిల్లీగ్రాముల్లోకి మార్చాలంటే 1000తో మళ్ళీ గుణకారం చేయాలి. అంటే 3000 గ్రాములు ఇంటూ 1000, అది మొత్తం మనకి 30 లక్షల
మిల్లీగ్రాములు వస్తుంది. అదే కదా ఇక్కడ చేశారు. మొదటగా గ్రాముల్లోకి మార్చుకొని తర్వాత మిల్లీగ్రాముల్లోకి మార్చుతున్నాం. కిలోగ్రాముల్ని గ్రాముల్లోకి మార్చాలంటే 1000తో గుణకారం చేసాం. ఎందుకంటే 1 కిలోగ్రాము 1000 గ్రాములు కాబట్టి. అలాగే గ్రాముల్లో ఉన్న విలువని మిల్లీగ్రాముల్లోకి మార్చాలంటే కూడా 1000తో గుణకారం చేసాం. ఎందుకంటే 1 గ్రాము 1000 మిల్లీగ్రాములు కాబట్టి. అర్థమైంది కదా. అంటే ఇప్పుడు కిలోగ్రాముల్ని మిల్లీగ్రాముల్లోకి మార్చాలంటే మనం సింపుల్గా ఒకసారి 1000తో గుణకారం చేసి గ్రాముల్లోకి మార్చుకోవాలి. తర్వాత మళ్ళీ 1000తో గుణకారం చేసి మిల్లీగ్రాముల్లోకి మార్చుకోవాలి. ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ పార్ట్లో మనము ద్రవాలను కొలవడం అంటే మనం పరిమాణం లీటర్లు మిల్లీ లీటర్లలో పరిమాణాలని కొలవడం ఎలాగో నేర్చుకుందాం.